అన్న ఇప్పుడు జూబ్లీస్లో బై ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారన్న? మేము దేశభక్తి మనుషుల అసెంబ్లీ డెవలప్మెంట్, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ వాళ్ళే గెలుస్తారు. అంటే ఇన్ని రోజులు ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఛాన్స్ ఇస్తున్నారు బీజేపీకి, వాళ్ళే గెలుస్తారు. అన్న బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ టఫ్ ఫైట్ అంటున్నారు, నిజమేనా? నిజమే. ఎందుకంటే మనము బీజేపీ క్యాండిడేట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకోండి, మన వాళ్ళ చరిత్ర అంతా తెలుసు. మీకే ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరికీ తెలుసు వాళ్ళ చరిత్ర, ఫ్యామిలీ చరిత్ర, అదొకటే చూస్తారు. మనం ఇక్కడ బీజేపీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడండి, అక్కడ ఉన్న వాళ్ళ క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోండి. అప్పుడు ఏదో మన అందరికీ తెలిసి వస్తుంది. సార్ నవీన్ యాదవ్ ఆల్రెడీ ఇక్కడ ఒకసారి ఓడిపోయాడు కదా, అతను గెలిచే ఛాన్సెస్ ఏమన్నా ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత ఉందని. అది అది కష్టం, గెలిచేది ఛాన్స్ అయితే లేదు. ఇది ఈ దీపక్ రెడ్డి, అందుకే నేను చెప్పేది, ఒక్కసారి మేము మా మోడీ గారు చేసినటువంటి, ఇక్కడే కాదు మన విదేశాల్లో కూడా మన బీజేపీ మోడీ గారినే గ్రేట్ అని అంటున్నారు. ఇక ఇక్కడ ఏంది, ఎట్లా డెవలప్మెంట్కి ఉన్న పార్టీ మాది, ఆలోచించేది బీజేపీ ఒకటే. అన్న ఇక్కడ మన బీజేపీ వస్తే ఇలాంటి అభివృద్ధి జరుగుతుంది జూబ్లీహిల్స్లో? జూబ్లీహిల్స్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని మాకు నమ్మకం. అన్న కేంద్రంలో బీజేపీ హవా చాలానే ఉంది కదా, ఇప్పుడు మన హైదరాబాద్ జూబ్లీహిల్స్లో కూడా అలానే కొనసాగుతుంది. ఎందుకు ఉంటుందంటే ఇటు పార్లమెంట్ పరిధిలో కూడా కిషన్ రెడ్డి గారి దాంట్లోకి వస్తుంది ఇది. ఇప్పుడు బీజేపీ గెలిస్తే కిషన్ రెడ్డి గారి ఫండ్స్ ఉంటాయి దాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి. ఇప్పుడు అసెంబ్లీ వేరే పార్టీ గెలిస్తే ఎమ్మెల్యేకి అయితే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ సీఎంఏ చెప్తున్నాడు మనకు బడ్జెట్ లేదు. మనం చెప్పులను నమ్మితే బయటకి చెల్లగొడుతున్నారు అని ఆయనే చెప్పిండు. మనం అప్పుల పాలున్నామని వాళ్ళే చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళే. అందుకే ఇప్పుడు కిషన్ రెడ్డి ఈ కాన్స్టిట్యున్సీలో కనుక దీపక్ రెడ్డి గారు గెలిస్తే కిషన్ రెడ్డి గారి దగ్గర ఫండ్స్ వస్తాయి, దాన్ని మంచి డెవలప్. జూబ్లీహిల్స్ గడ్డ మీద ఎవరి జెండా ఎగరబోతుందన్న? బీజేపీ జెండా ఎగరబోతుంది. ఓకే అన్న.